ఈరోజు మనం తెలుసుకోబోయే పాఠం భాగ్యోదయం 10వ తరగతి 6వ పాఠమైనటువంటి భాగ్యోదయం గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్న పాఠం. ముఖ్యంగా భాగ్యోదయం అంటే ఏమిటి అనేదాన్ని మనం స్పష్టంగా తెలుసుకుందాం. భాగ్యోదయం అదృష్టం కలిసి వచ్చేటువంటి రోజు. అంటే ఎలా వచ్చింది అదృష్టం అనేది, ఎలా వచ్చింది ప్రజలకి, ఏ విషయంలో వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం ఇవాళ తెలుసుకుందాం. ఈ విషయాన్ని కృష్ణస్వామి ముదిరాజ్ అనేటువంటి వ్యాసరూప కథను రాయడం జరిగింది. ఈ కథను మనం తెలుసుకోబోతున్నాం. అసలు భాగ్యోదయం అనేది ఎవరికి వచ్చింది, ఎలా వచ్చింది, దానికి ఎందుకు ఆ పేరు పెట్టవలసి వచ్చింది కూడా ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యమైనటువంటి పాఠం. ఈ విషయాన్ని మొట్టమొదటిగా అంబేద్కర్, డాక్టర్ బి అంబేద్కర్ మొట్టమొదటిసారిగా దళితుల కోసం ఈ ప్రయత్నం అనేది చేశారు. వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడం, వాళ్ళ పరిస్థితులను చక్కదిద్దడం, ఈయన వాళ్ళ గురించి గొప్పగా ప్రజలందరికీ వాళ్ళ పడే కష్టాల గురించి వివరించడం జరిగింది. వాళ్ళు కూడా పొజిషన్కి రావడానికి కోసం మన దేశంలో పాటుపడినటువంటి మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బి అంబేద్కర్. అలాంటి ఒక పరిస్థితుల నుంచి వచ్చిన వాడే కృష్ణస్వామి ముదిరాజ్. ఈయన కూడా దళితుల్ని చూసి ఈ భాగ్యోదయం అనేది దళితులకు ఎలా వచ్చింది, అలాంటి అదృష్ట కాలం అనేది ఎలా కలిసి వచ్చిందో మనకు ఈ వ్యాసం నుంచి తెలియజేయడం జరుగుతుంది. కృష్ణస్వామి ముదిరాజ్ హైదరాబాదులో సామాజిక రాజకీయ ఉద్యమాలకు నాంది గీతం పలికిన చైతన్యశాలి. ఈయన హైదరాబాదులో అంటే తెలంగాణ వాసి అయినటువంటి హైదరాబాదులో సామాజిక రాజకీయ ఉద్యమాలకు కూడా ఈయన వెళ్ళి దాంట్లో కూడా ఆయన గీతాలు అంటే మొదలగు గీతాలను పాడడం జరిగింది. అవి ఎలా ఉండేటంటే ప్రజలకు చైతన్యం, అంటే ప్రజల దృష్టిలో మంచి చెడులను తెలిపే విధాలుగా చెప్పడం జరిగింది. ఈయన పూర్తి పేరు కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్. ఈయన స్వాతంత్ర సమయోధుడిగా, రచయితగా, జర్నలిస్టుగా, విద్యా సంస్థ స్థాపకుడిగా, విద్యావేత్తగా, హైదరాబాద్ లో మేయర్గా, ఆంధ్ర మహాసభ నిర్వాహకుడిగా, బహుజన సమాజ సంస్కర్తగా ప్రజల మన్నలు అందుకున్న బహుముఖ ప్రజ్ఞశాలి, చాలా గొప్ప వ్యక్తిగా ఇక్కడ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈయన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి సమరయోధుడు. అంతేకాదు జర్నలిస్టుగా కూడా, విద్యా సంస్థల్లో జర్నలిస్టుగా కూడా వర్క్ చేసినటువంటి గొప్ప వ్యక్తి. అంటే సమాజ సంస్కర్తగా సమాజంలో జరిగేటువంటి విషయాలను ఎదుర్కొన్నటువంటి గొప్ప సంస్కర్త అంట. ప్రజల మన్నలు అందుకున్న బహుముఖ ప్రజ్ఞశాలి, బాగా ప్రజల నుంచి ఆదరణలు పొందినటువంటి గొప్ప వ్యక్తిగా తెలియజేసినటువంటి మనకు ఈ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ అనేటువంటి వ్యక్తి గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది. 1957లో హైదరాబాద్ నగర మేయర్గా ఎన్నికై, నగరంలో మేయర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి మన కృష్ణస్వామి ముదిరాజ్. ఎన్నికై నగరాభివృద్ధి కోసం రాబోయే 30 ఏళ్ళ అవసరాల అనుగుణంగా మాస్టర్ ప్లాన్ అంటే ఏంటంటే హైదరాబాదులో ప్రజలకు కావలసినటువంటి రీతిలో, ప్రజలకు అవసరమైనటువంటి విధంగా హైదరాబాదును తయారు చేయడానికి ఈయన మాస్టర్ ప్లాన్ లో కూడా ఈయన వర్క్ చేశాడు, పని చేశాడు అనే విషయాన్ని తెలుస్తోంది. అందులో దక్కన్ స్టార్ అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించి, ఆంగ్ల వారపత్రిక అంటే ఆంగ్లంలో విడుదలైనటువంటి వారానికి ఒకసారి ఆంగ్ల పత్రికలు విడుదలైనటువంటి పత్రికలలో ఈయన దక్కన్ స్టార్ అనేటువంటి ఆంధ్ర పత్రిక పేరు దక్కన్ స్టార్. అలాంటి పత్రికలో ఈయన గురించి చెప్పడం జరిగింది. సంపాదకుడిగా విలువైన సంపాదకీయాలు అంటే డబ్బు పరంగా, ఆర్థిక ఇబ్బందుల పరంగా వివరించడం జరిగింది. వ్యాసాలను రచించాడు. పరిస్థితులు, ధన ఎలా సంపాదించాలి, సంపాదనకు కావాల్సినటువంటి ప్రయోజనాలు ఎలా ఉంటాయి, దాని యొక్క ఆర్థికమైనటువంటి విషయాల గురించి ఈయన ప్రస్తావించడం జరిగింది. హైదరాబాదులో చరిత్రను తెలుసుకోగలడానికి ఈయన రచనలు ప్రామాణిక ఆధారాలుగా నిలబడతాయి. ఈయన రచనలు హైదరాబాద్ వాసులకు చాలా
దగ్గర నుంచి చూసినట్టుగా జరిగినటువంటి విషయాలను, ప్రజలందరితో చెప్తున్నటువంటి విషయాలను, పంచుకున్నటువంటి విషయాలను మనకు ఇక్కడ చూసినటువంటి పరిస్థితులను ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఇటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. అంతేకాదు హైదరాబాద్ నగరాన్ని ఛాయాచిత్రాల్లో ఇక్కడ 1000 పేజీలలో ఛాయాచిత్రాలు అంటే బొమ్మల రూపంలో కూడా రాసి ఆయననే 1000 పేజీలలో బంధించి పిక్టోరియల్ హైదరాబాద్ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు దృశ్య రూపంగా మనకు అందించాడు. బొమ్మల సైతం హైదరాబాదులో జరిగేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, నగరవాసుల ఇబ్బందులు ఎలా ఉన్నాయి, అక్కడ బ్రతుకుతున్నటువంటి ఆర్థికమైన సమస్యలు ఎలా ఉన్నాయి, అలా దళిత వర్గాలు ఎలా బ్రతుకుతున్నారు అనేటువంటి విషయాన్ని ఈయన ఒక గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథం పేరు పిక్టోరియల్ హైదరాబాద్ అనేటువంటి అద్భుతమైన గ్రంథాన్ని ఈయన రచించడం కూడా జరిగింది. అయితే తన మిత్రుడు భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశాడు. ఈయనకు మిత్రుడు అయినటువంటి భాగ్యరెడ్డి వర్మ అనేటువంటి మిత్రుడు ఉన్నారంట. మన కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్కి ఒక మిత్రుడు ఉన్నారు. ఆయన కూడా దళితుల యొక్క అభివృద్ధి కోసం తోడ్పడడం జరిగింది. దాంతో ఈయనతో పాటు ఆయన కూడా దళితుల వర్గాలను అభివృద్ధి చెందించాలి, వెనుకబడినటువంటి మతాలను ముందుకు తీసుకొని రావాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి స్నేహితుడు ఇద్దరూ కలిసి కృషి చేయడం జరిగింది. అది ఏ విధంగా కృషి జరిగింది, దానివల్ల మన దళితుల కోసం ఏ కృషి చేశారు, భాగ్యోదయ అనేటువంటి ఎలా తీసుకొని రావడం జరిగింది దళితుల కోసం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. 1948లో ఉర్దూలో హైదరాబాద్ కి 30 సాల్ సియాసి జదోజహద్ పేరుతో హైదరాబాద్లోని రాజకీయోద్యమాలపై గ్రంథాన్ని రాశారు. ఉర్దూలో కూడా ఈయన గ్రంథాన్ని రాయడం జరిగింది. ఆ గ్రంథం పేరు ఏంటంటే హైదరాబాద్ కి 30 సాల సియాసి జదోజహద్ అనేటువంటి పేరుతో కూడినటువంటి గ్రంథం కూడా దళితుల కోసం రాయడం జరిగిందంట. అది హైదరాబాద్లోని రాజకీయ ఉద్యమాలపై గ్రంథాన్ని రాశాడు. రాజకీయాలలో ఉద్యమాలు ఎలా జరిగాయి దళితుల కోసం అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి రీతిలో ఉర్దూ భాషలో రాయడం జరిగింది ఈ గ్రంథం. అయితే భారత ప్రభుత్వం భారత స్వాతంత్రోద్యమ చరిత్ర రాసే సంఘంలో ప్యానెల్ సభ్యుడిగా నియమితుడయ్యాడు. ఈయన నియమితుడు కూడా అయ్యాడు. సంఘంలో గొప్ప పొజిషన్ కూడా ఈయనకు దళితుల వర్గానికి చేనేతగా వెనకబడినటువంటి వర్గాలను ముందుకు తీసుకొని రావడానికి తోడ్పడడం జరిగింది. అంతేకాదు ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించారు. బహిరంగ సభలు రోడ్డు మీద చెప్పేటువంటి విషయాలు ఒక సభ్యులు అంటే రాజకీయ వ్యక్తులు ప్రచారాలకు పెడుతూ ఉంటారు. అలా ప్రచారాలు చేస్తూ అలా తిరుగుతూ ఉంటారు. బహిరంగంగా అంటే అందరి మధ్య ప్రజల మధ్యనే బహిరంగంగా మాట్లాడడం జరిగింది. అందులో ఈయన కూడా ఉన్నాడు. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి సమాజంలో స్వచ్ఛత అనేది ఎలా ఉండాలి, అది ఏ విషయంలో తోడ్పాటు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి వ్యక్తి. తన జాతి జనులను ఏకతాటిపై ఒకే మాట ఒకే బాట కలిసి మెలిసి ఉండాలి అనేటువంటి విషయాన్ని దళితుల వర్గాల కోసం ఈయన చేసినటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అంతేగా ఆయన చేపట్టిన పనులలోకెల్లా మరుపురానిది దేవదాసి మురళి అంటే అర్థం ఏంటంటే ఈయన రాసినటువంటి పనులలోకెల్లా మరుపురానిదంట. మర్చిపోనేటువంటి విషయాలను ఈ విషయాల్లో చెప్పడం జరిగింది. వేశ్య సంప్రదాయాలను అడ్డుకోవడం అంటే ఆడపిల్లలు వేశ్యలుగా మారకూడదు, ఆడవాళ్ళకు కూడా ఒక హక్కు అనేది రావాలి. వీళ్ళు దళిత వర్గాలు అందరికీ
చిన్న చూపు ఉండకూడదు అనేటువంటి విషయం కోసం ఈయనతో అడ్డుకోవడం జరిగింది. దాంట్లో కూడా ఆయన హస్తం అనేది ఉంది. ఏ విధంగా అడ్డుకున్నాడంటే ఆడ మగ పిల్లలను దేవునికి వదిలివేయడాన్ని తీవ్రంగా నిరసించాడు. అంటే దేవుళ్ళకు ఆడపిల్లలు మగపిల్లలు అనేటువంటి విషయాలు భేదభావాలు లేకుండా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి వారు. ఈ విషయంలో మనకు దళితుల వర్గాలు వెనక పడకుండా ముందుకు వెళ్ళడం వల్ల, దానికోసం కృషి చేయడం వల్ల వచ్చినదే భాగ్యోదయం అనేటువంటి విషయాన్ని తెలియజేశారు.